హాయ్ గాయ్స్. సో మనం చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తాం. వైజాగ్లో కొత్తగా ఓపెన్ చేశారు. ఉవ్వ చేసుకొని వద్దాం కొంతసేపు. సో జస్ట్ గో ఎక్స్ప్లోర్, విండో షాపింగ్ చేసుకొని వద్దాం. జస్ట్ బుక్ ఇన్ ఊబర్ బైక్. సో లెట్స్ గో. సో గైస్, వాయిస్ ఓవర్ ఎందుకు అంటే మైక్ ఆన్ చేయడం మర్చిపోయా, పెట్టుకున్నా కానీ ఆన్ చేయడం మర్చిపోయా. బిగ్గర్ ఇస్ మిస్టేక్. ఏం చేద్దాం రాధిక. సో ఎవరైతే వాయిస్ ఓవర్లు ఇస్తున్నారో వాళ్ళ యూట్యూబ్లకి హ్యాట్స్ ఆఫ్ రా బై. ఆ కంటెంట్ ఆ టైంలో ఏం మాట్లాడినా ఏం అర్థం కాలేదు, అండ్ ఆల్సో ఏం గుర్తుకులేదు. ఎనీవేస్, షాపింగ్ మాల్కి లోపలికి వెళ్ళిపోయాను. జ్యువెలరీ కలెక్షన్ చూడండి బాస్, ఎంత బాగుందో అసలు. మనం అసలు గోల్డెన్ జ్యువెలరీ కంటే ఈ ఫేక్ జ్యువెలరీ ఎక్కువగా ఇష్టపడతాం కదా. నేనైతే అదే కేటగిరీ అనమాట. ఎందుకంటే మంచి మంచి వెరైటీస్ వేసుకోవచ్చు, మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకోవచ్చు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి శారీస్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. క్వాలిటీ శారీస్ మంచిగా సీరియస్లీ 100 రూపీస్కే వచ్చేస్తున్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం విత్ బిగ్ బాస్కెట్కి వెళ్ళినట్టుగా నేను ఆ బాస్కెట్ పట్టుకొని ఇంకా కుప్పలుగా అన్ని డ్రెస్లెస్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయి అలా వెళ్ళిపోయాను అనమాట. దిస్ ఈజ్ న్యూ ఫర్ మీ. సో ఒక 2 సెకండ్స్ కోసం నమస్తే వైజాగ్ అని శ్రీలలాగా ఫీల్ అయిపోదాం అనుకున్నాం, కానీ తర్వాత మా మిర్రర్లో నా ఫేస్ చూసుకొని నీకు అంత రేంజ్ లేదని చెప్పి కామ్ అయిపోయాను. రా 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 సంక్రాంతి పండగకి రా 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 చెన్నై షాపింగ్ మాల్కి రా రా రా. అది ఇగ్నోర్ చేయండి నా పైత్యం. సో ప్రైసెస్ కూడా చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్గా ఉన్నాయి. 1000, 2000, 3000, 10,000 ఈవెంట్ని బట్టి మీ టేస్ట్ని బట్టి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందన్నమాట మాల్. ఆ టిపికల్ బాటా రేట్ ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తుందని నాకు తెలియదు. 99, 199, 299, 1111999999 అలా ఉన్నాయన్నమాట ప్రైసెస్. శారీస్, డ్రెస్సెస్, నైటీస్, యూ నేమ్ ఇట్ ఈస్ దేర్. చాలా బాగుంది కలెక్షన్. అయితే ఉమెన్స్ వేరే కాకుండా మెన్స్ వేర్, చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంది అనమాట కలెక్షన్. ఈ మాల్ కోసం డాబా గార్డెన్స్ వరకు వెళ్ళాలా అంటే వర్త్ వెళ్ళొచ్చు ఒకసారి. ఈ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. అంటే మన XXL, XL, M, S అన్ని సైజులు ఉన్నాయన్నమాట. మన XXLలో దొరకడం కష్టం, కానీ క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ హోలీకి కావాల్సిన బట్టలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి గాయస్. సో మంచిగా వైట్ డ్రెస్సెస్ వేసేసుకొని పార్ట్ చేసుకుందాం. అండ్ దట్టు చీప్ అండ్ మంచి షాప్. సో CMR ఉంది, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఉంది, అన్ని మాల్స్ ఉన్నాయి. కానీ మనం ఈ మాల్కి ఎందుకు రావాలి అంటే బికాజ్ ఇట్స్ ట్రెండింగ్ డూడ్. హాయ్ అప్పుడప్పుడు నమ్మక దర్శనం ఇస్తాను అనమాట. తర్వాత ఇది మాత్రం బ్లాక్ ఫ్రైడే సేల్ లానే అనిపించింది నాకు. అంతమంది హ్యాండ్స్ ఉన్నాయి అక్కడ. సో నేను కూడా హ్యాండ్ ఇద్దామని చెప్పేసి అలా వేశాను. ఒక్కసారి వెళ్తే బయటికి రావడం నిజంగా కష్టమైంది. అక్కడ ఎంతమంది గుంపులుగా ఎంత కలెక్షన్లో ఎలా సర్చ్ చేసుకుంటున్నారో అసలు. తీసుకోవడం పడడం అండ్ కింద మ్యాచింగ్ దుపట్టాస్ కూడా దొరుకుతున్నాయి, అండ్ ప్యాంట్స్ కూడా దొరుకుతున్నాయి. సో వెరీ గుడ్ డీల్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంతకంటే ఎక్కువ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో నా వల్ల కాదు. ఏదో మ్యూజిక్ పెట్టేస్తాను, కొంచెం అలా చూసేసేయండి అంతే. ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టేసి సెంటిమెంట్గా కొట్టావురా అన్నట్టుగా ఉందన్నమాట. బట్ ఇక్కడ కూడా లైక్ ప్రాపర్ పట్టు శారీస్ అనమాట. లైక్ ఒక రేంజ్లో 20,000+ పట్టు శారీస్ అనమాట. చాలా బాగుంది. పెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిడ్స్ వేర్కి వెళ్ళాను నేను. కిడ్స్ వేర్ కూడా చాలా బాగుంది కలెక్షన్. అఫ్కోర్స్ చాలా బాగుంది, చాలా మంది చాలా చెప్తుంది, కానీ నిజంగానే చాలా బాగుంది. బట్ ఇది కొంచెం అంత ట్రెండింగ్ కలర్స్ ఏం లేవు, మాసిపోయిన కలర్స్ లానే ఉన్నాయి. అంత కలర్ఫుల్గా లేదు కిడ్స్ వేర్. బట్ ధోతీలు, కుర్తాలు అలాంటివి బాగున్నాయి అన్నమాట. షర్ట్స్ అవన్నీ ఓకే. ఎంతైనా మన ఇండియానే బాస్. ఎంత కలర్ఫుల్ వైబ్రెంట్గా ఉంటాయి అసలు. చిన్నపిల్లల డ్రెస్సెస్, ఫ్రాక్స్, అసలు ప్రిన్సెస్ లాగా ఉంటారు మన పిల్లలు. అలా ఫ్రాకులు వేస్తే చాలా బాగుంది పిల్లల కలెక్షన్ అయితే.
చూడండి గైస్, ఇదే నా షాపింగ్ హాల్. మరి సెపరేట్గా దీనికోసం వీడియో ఏం చేస్తాను, ఇక్కడే చూసే. ఇక్కడ ఏదో నా ఊబర్ కోసం వెయిట్ చేస్తూ కొంచెం రివ్యూ చేయడానికి ట్రై చేశాను. ఆ బొక్కలే నా రివ్యూ ఎవరికి కావాలి కానీ ఏదో ట్రై చేశాను అనమాట. అంత బాగానే ఉంది. జస్ట్ ఒక శారీస్ కలెక్షన్ సూపర్గా ఉంది. బట్ కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్, ఇంకా కుర్తీలు అలాంటి కలెక్షన్ ఎక్కువగా లేదు అని చెప్పేస్తున్నా అంతే. బట్ గాయస్, శారీస్ కోసం అయితే, సంక్రాంతి శారీస్ కోసం అయితే డెఫినెట్గా రావాలి. ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కలెక్షన్ అనమాట. డిఫరెంట్ ఒక వన్ టైప్ ఆఫ్ శారీ అనమాట. ఒక టైప్ ఆఫ్ శారీ ఇంకొకటి దొరకదు అనమాట. ఓన్లీ వన్ పీస్ ఉంటుంది అనమాట. సో మన అమ్మాయిలకి అదే కదా కావాలి, మనం వేసుకునేది వేరే వాళ్ళు ఎవరు వేసుకోకూడదు. సో అలాంటిదే కావాలి కదా. సో అదనమాట జరుగుతుంది ఇక్కడ. సో ప్లీజ్ విజిట్ ద చెన్నై షాపింగ్ మాల్, ద ఉవా. సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు మైండ్లో, ఏంటి అంటే ఎలా ఈ పిల్ల బైక్లో వెళ్ళింది, ఎలాగ నమ్మబుల్గా ఎలా ఉండింది అని చెప్పేసి. సో ఫస్ట్లో నాకు భయం వేసింది, సెకండ్లో నర్వస్నెస్ వచ్చింది, థర్డ్ టైం రిస్క్ చేయొచ్చు అనిపించింది, ఫోర్త్ టైం ఓకే ఫైన్ ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ బైక్ రైడ్స్. సో ఫైన్ గైస్, ఊబర్ బైక్ని నమ్మొచ్చు, నాట్ సో బ్యాడ్. బట్ చూసుకొని వెళ్ళాలి. రూట్ మనకి తెలిసిన రూట్ అయి ఉండాలి, అండ్ ఆల్సో జనాల మధ్యలో ఉండాలి మనం. సో ఈ 2 పాయింట్స్ కేర్ఫుల్గా మనం మెజర్ చేసుకుంటే యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ బైక్ రైడ్ అన్నమాట. సో ఈ వీడియోకి శుభం పలికేస్తున్నాను. లైక్